ఈ రేంజ్ లో మూసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. దీనికి హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు అన్నమాట. మారుతీస్ లో మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అసలు పర్సనల్ గా నచ్చింది, మాటికి అన్ని కార్లు ఒకటే సామాన్ రిపీట్ చేయకపోతే బెటర్ గా ఉంటుంది అన్నమాట. మంచి క్వాలిటీ ఎక్కడైనా ఉందంటే దాని యొక్క హెచ్ వ్యాక్. అసలు ఇలాంటి హ్యాండ్ బ్రేక్స్ అసలు ఇప్పుడో వస్తుంది, ఇప్పుడు రాలే. ఇక్కడైతే వీళ్ళు 4kg కోసం ఒక హుక్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అది మరి కొత్తగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ యాక్చువల్ గా లైట్ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట హై టెంపరేచర్స్ స్వెట్టింగ్ అయ్యే టైంకి. ఒకటే కన్సర్న్ ఏం లేదు, దీన్ని చూస్తుంటే నాకు డిజైర్ గుర్తొస్తుంది. ఈ టెస్ట్ డ్రైవ్ బండే 11 ఇస్తుందంటే ఓనర్షిప్ బండ్లు ఎంత ఇస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒకసారి ఈ వెహికల్ లో 0 to 100 అయితే ట్రై చేద్దాం. మనం ఒక్కసారి సస్పెన్షన్ చేద్దాం, ఇక్కడ గోతుంది ఎత్తేద్దాం. సో ఈ రోజు మనము ఏదైతే వెహికల్ తీసుకొచ్చామో దాని యొక్క బ్రాండ్ మన ఛానల్లో యాక్చువల్ గా చాలా ఫేమస్ అవడం జరిగింది. కాకపోతే అది ఇన్ ద సెన్స్ ఫేమస్ అంటే మనం ఎక్కువ సేఫ్టీ వైపు చూసి ఆ బ్రాండ్ వైపు పోలేదు. కాకపోతే ఈ రోజు వాళ్ళ దగ్గర ఏదైతే వెహికల్ అవైలబుల్ ఉందో అదొక 4 స్టార్ అండ్ దాంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ చేస్తారు. అంటే బేసిక్ వర్షన్ నుంచి నీకు హై ఎండ్ వర్షన్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కంపల్సరీగా దొరుకుతాయి. అండ్ నేను ఈ రోజు తీసుకొచ్చిన కారు వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటీషన్ ఉన్న మార్కెట్ అన్నమాట, సెగ్మెంట్ కూడా అని చెప్పుకోవచ్చు. కాంపాక్ట్ ఎస్యూవి. యాక్చువల్గా నాకు ఇంకా గుర్తు, ఈ యొక్క కార్ ఇప్పుడే కాదు ఎప్పుడో వచ్చినప్పుడు కూడా ఇది చాలా క్రేజీ అండ్ అమేజింగ్ లుక్స్ తో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ గా ఒక 2.5 years బ్యాక్ దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి కంప్లీట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం వర్కౌట్ చేసింది సుజుకి. అండ్ ఆ ఒక వెహికల్ అయితే ప్రస్తుతం మనం మన గేరెట్ ఛానల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ డైరెక్ట్ కాంపిటీషన్ టు నెక్సాన్, సోనెట్, వెన్యూ ఇలా ఎన్నో కార్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క వెహికల్ తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక 1.5 లీటర్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ పెట్రోల్ ప్లస్ CNG బైఫ్యూయల్ తో అయితే ఈ వెహికల్ మనకి మార్కెట్ లో మంచి కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. అసలు ఈ వెహికల్ ఈ రోజు ఉన్న కాంపిటీషన్ మార్కెట్ లో మరి ఏం ఆఫర్ చేస్తుంది, దీని యొక్క ఇంజన్ గురించి కూడా తెలుసుకుందాము. ఫస్ట్ మనం దీని యొక్క ఈ లుక్స్ తో స్టార్ట్ చేసినైతే చాలా బోల్డ్ గా అయితే ఈ యొక్క వెహికల్ మనకి ఫ్రంట్ నుంచి అయితే కనబడతా ఉంటుంది. అండ్ ఒకవేళ మనం కరెక్ట్ గా చూస్తున్నైతే నీకు దీని యొక్క హెడ్ లైట్స్ కానీ దాని యొక్క ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కానీ కొంచెము స్పోర్టివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ అయితే కనబడతా ఉంటాయి. అండ్ ఒకవేళ దాని యొక్క హెడ్ లైట్స్ చూస్తే కూడా నీకు 2 ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే కనబడతాయి. అండ్ ఇదంతా మనకి ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ DRLs అని చెప్పుకోవచ్చు. గ్రిల్ కి కొంచెం బ్యూటీనెస్ యాడ్ చేయడానికి పైన క్రోమ్ అండ్ కింద వచ్చేసి ఇది కొంచెం డార్కెస్ట్ గ్రే లాగా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి హ్యూజ్ సుజుకి లోగో. అండ్ ఇక్కడ మనకి చూస్తున్నైతే దాని యొక్క స్కిడ్ ప్లేట్ వచ్చేసి సిల్వర్ లో అయితే వేయడం జరిగింది. అండ్ పక్కకు చూస్తున్నైతే దాని యొక్క ఫాగ్ ల్యాంప్స్, అక్కడ వచ్చేసి దాని యొక్క టోయింగ్ బుక్. అండ్ ఈ ఒక వెహికల్ కి 360 కెమెరా ఉంది కాబట్టి దాని యొక్క కెమెరా ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ అదే కాకుండా నువ్వు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే బాడీ కలర్ అండ్ ఈ ఏదైతే బంపర్ కలర్ ఉందో కొంచెం డిఫరెన్స్, అంటే డ్యూయల్ టోన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా బ్రెజాలో వచ్చేసి మనకి కంప్లీట్ గా 7 డిఫరెంట్ కలర్స్ ప్లస్ 3 వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ అయితే దొరుకుతూ ఉంటాయి. ఏవైతే మన కరెక్ట్ లెన్స్ కనబడుతున్నాయో కొంచెం బోల్డ్ గా అండ్ మనకి హార్డ్ గా అయితే కనబడతా ఉంటుంది. యాక్చువల్ గా ఈ యొక్క వెహికల్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మనము అండర్ ద హుడ్ చూసినా కూడా నీకు ప్యూర్ ఇన్సులేషన్ ఇస్తున్నారు అనమాట. అంటే నీకు ఈ హుడ్ కింద ఇన్సులేషన్ వేయడం జరిగింది. అండ్ ఆ సెక్షన్ కూడా లిటిల్ బిట్ అయితే ఇన్సులేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట ఈ కార్ లో. అండ్ ఈ యొక్క కార్ కి మనకి ఆబ్వియస్లీ ఫ్రేమ్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అమేజింగ్ థింగ్ ఏంటంటే నీకు ఎక్కడికక్కడ వీల్ ఆర్చెస్ అండ్ డోర్ కి కంప్లీట్ గా క్లాడింగ్ అయితే ఇచ్చారు. దీని వల్ల మనకి డోర్ కి ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి ఇవన్నీ ఆటో ఫోల్డింగ్ ORVMs విత్ మనకి కెమెరాస్ అయితే 360 కెమెరా కోసం రిక్వెస్ట్ సెన్సార్ డ్రైవర్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటేనైతే మనకి దీని యొక్క అలైస్ వచ్చేసి మనకి 16 inch R16 అయితే ఇవ్వడం జరిగింది. 215 విడ్త్, 16 హైట్ అండ్ ఆ రేడియస్ వచ్చేసి దీన్ని 16 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ డ్రమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా అలాయ్స్ మనకి డైమండ్ కట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. అండ్ మెల్లగా చూస్తున్నైతే మనకి వెహికల్ కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కొంచెం హ్యూజ్ గా అయితే కనబడతా ఉంటుంది. 3.9 meters ఇన్ లెంత్, 3995 దీని యొక్క mm అని చెప్పుకోవచ్చు. అండ్ పైన చూస్తున్నైతే దాని యొక్క రూఫ్ రైల్ కూడా మనకి బాడీ కలర్ లా కాకుండా కంప్లీట్ గా డిఫరెంట్ కలర్, అంటే రెడ్ బ్లాక్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ లో కనబడుతుంది. పిల్లర్స్ అన్ని వీళ్ళు కంప్లీట్ గా బ్లాక్ చేస్తారు. అంటే బాటమ్ అంతా రెడ్, పైన అంతా బ్లాక్ అన్నమాట. చూడడానికి కూడా ప్రెజెంటబుల్ గా అండ్ యాక్చువల్ గా వెహికల్ బాగుంది. సో మనము ఈ యొక్క వెహికల్ ఫ్యూయల్ కెపాసిటీ తెలుసుకుంటేనైతే 48 లీటర్స్ అయితే మనము ఈ వెహికల్ లో మనం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. అదే కాకుండా CNG కూడా వీళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్ అయితే చెప్తున్నారు. అది కూడా సేమ్ 48 అయితే మెన్షన్ చేశారు. ప్రస్తుతం మన పెట్రోల్ ఉంది కాబట్టి నేను CNG ట్యాంక్ చూపిలేను. దీని యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఫస్ట్ థింగ్ దీని యొక్క బూట్ స్పేస్ చూద్దాము. ఇది మనకి 328 లీటర్స్ అయితే వీళ్ళు బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మాత్రము చిన్న ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. దేని గురించి ఇచ్చారో మరి, అంటే స్టోరేజ్ ఏరియా అని అనుకోవచ్చు. అండ్ కింద చూస్తున్నైతే ఫుల్ సైజ్ మనకి దీని యొక్క స్పేర్ వీల్ అయితే కనబడుతుంది. అండ్ అది కూడా మనకి సేమ్ కొన్ని కార్ మేకర్స్ ఏంటంటే మనకి బయట అంతా 16 ఇచ్చి ఇది మాత్రం 15 మొహం కొడతారు.
ఈ వెహికల్ అట్లా లేదు, 16 బయట 16 లోపల కూడా వేయడం జరిగింది. ఇన్సులేషన్ కూడా బ్యూటిఫుల్ గా కార్ అయితే కనబడతా ఉంది. దీని యొక్క టైల్ లైట్స్ అవన్నీ చూసుకున్నా కూడా కంప్లీట్ గా ఎల్ఈడి అయితే వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి డిఫాగర్స్, బ్రేక్ లైట్, ఇక్కడ వచ్చేసి వాషర్ లిక్విడ్ అయితే వస్తుంది. పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా, ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే వేయడం జరిగింది. అదే కాకుండా మనకి బ్రెజా యొక్క బ్యాజింగ్, దాని యొక్క సుజుకి, అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ ఒక మైల్డ్ హైబ్రిడ్ అని చెప్పుకోవచ్చు. సో దాని యొక్క ప్లేసింగ్ అయితే ఇక్కడ రాయడం జరిగింది స్మార్ట్ హైబ్రిడ్ అని. అండ్ కింద చూస్తున్నైతే దాని యొక్క స్క్రిప్ట్ ప్లేట్ మళ్ళీ మనకి సిల్వర్ కలర్ లో, అక్కడ వచ్చేసి దాని యొక్క రిఫ్లెక్టర్, 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వేయడం జరిగింది అన్నమాట. అండ్ ఈ యొక్క వెహికల్ 360 డిగ్రీ కెమెరా ఉంది కాబట్టి రివర్స్ కెమెరా కూడా క్వాలిటీ చాలా బాగుంది. దాని యొక్క కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. మనకి ఈ వెహికల్ లో పెట్రోల్ చూసుకుంటే దీని యొక్క పవర్ వచ్చేసి వీళ్ళు 100 PS అయితే ఇస్తున్నారు. అదే కాకుండా మనకి దీంట్లో స్మార్ట్ హైబ్రిడ్ ఉంది కదా, దాంట్లో అయితే 103 PS అయితే ఇస్తున్నారు. ఒకవేళ సిఎన్జికి పోతేనైతే మనకి 106 ఓన్లీ ఇన్ పెట్రోల్, అండ్ సిఎన్జిలో చూసుకుంటేనైతే 87 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క న్యూటోమీటర్ చూసుకున్నా కూడా మనకి ప్యూర్ పెట్రోల్లో 137, ఒకవేళ హైబ్రిడ్లో చూసుకుంటేనైతే 139, అండ్ సిఎన్జిలో చూసుకుంటేనైతే మనకి 129 అయితే వీళ్ళు ఈ వెహికల్లో ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి ఈ వెహికల్లో 2 ట్రాన్స్మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్, ఇంకోటి వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్. నన్ను ఏది సజెస్ట్ చేస్తామంటే ఈ వెహికల్ మాన్యువల్లో చాలా బాగుంది, మనం ఇంకా ఆటోమేటిక్లో డ్రైవ్ చేయలేదు. కాకపోతే దీని యొక్క రెస్పాన్స్ కానీ పికప్ కానీ మాన్యువల్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. కాకపోతే మనకి డే టు డే ట్రాఫిక్లో ఆటోమేటిక్ అయితే చాలా ఫేవరబుల్ అని చెప్తాను. మారుతి కార్లో ఈ యొక్క వెహికల్ మాత్రం కొంచెం డిఫరెంట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ వేరే కార్స్ కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, డోర్ ఓపెన్ చేశాను కదా, ఈ రేంజ్లో మూసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే నా దగ్గర ఒక 2017 ఆ టైంలో డిజైర్ ఉండేది, ఇట్లా వేస్తే ఇట్లా వెళ్ళి ఆగిపోద్ది, మళ్ళీ తీసేయాలి. ఈ వెహికల్ అట్లా లేదు. నిన్న కూడా నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు అదే చూస్తుండే. చూడండి ఎంత ఈజీగా మూసుకోబోతుందా. నేను తీస్తున్నా. వా, ఈ ఫిట్ అండ్ ఫినిష్ ఇస్తేనైతే అన్ని కార్స్కి ఇస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే ఈ బ్రెజా మాత్రం 4 స్టార్ పొందింది. అదే కాకుండా మనకి చూడు మాటికి తీసేస్తుంది, అందుకే ఆ క్వాలిటీ చాలా బాగుంది వెహికల్ది. సరే మనమైతే ఒకసారి ఇంటీరియర్కి వెళ్ళి చూసుకుందాం. సో మనమైతే ఈ యొక్క బ్రెజా ఇంటీరియర్స్ లోపలికి వచ్చినాం. ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది అంటే కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్స్ అయితే తీయడం జరిగింది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, మురికి పట్టినా మనకు కనబడదు. కాకపోతే మనం పైన చూస్తున్నైతే దాని యొక్క రూఫ్ మాత్రం కొంచెం బీచ్ కలర్ లో ఇస్తున్నారు. ఫస్ట్ మనం రాగానే ఫస్ట్ ఇంప్రెషన్ మనకి స్టీరింగ్. ఈ స్టీరింగ్ లో ఏంటంటే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్. అదే కాకుండా కొంచెము ప్రీమియంనెస్ యాడ్ చేయడానికి నీకు ఇక్కడ ఏదైతే వీళ్ళు ఈ సిల్వర్ టైప్ ఆఫ్ ప్లేట్ ని అటాచ్ చేశారో దానివల్ల కొంచెం మనకి ప్రీమియం లుక్ అనేది ఈ వెహికల్ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి దాని యొక్క స్టీరింగ్ కంట్రోల్ చూసుకున్నా కూడా లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ మ్యూట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్, అండ్ కింద నీకు 3 స్విచెస్ ఇచ్చారు, కార్ డిక్లైన్ అండ్ ఎత్తడానికి, అండ్ ఇంకోటి వచ్చేసి వాయిస్ కమాండ్స్ కోసం. మనకి దీని యొక్క లివర్ చూసినా కూడా లెఫ్ట్ సైడ్ కంప్లీట్ గా మనకి వైపర్స్ సంబంధించింది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క లైట్ కంట్రోల్స్ అయితే వీళ్ళు ఈ వెహికల్ లో ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు స్టార్ట్ అండ్ స్టాప్ కూడా దాని చుట్టుపక్కల వీళ్ళు క్రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క వెహికల్ కి కంప్లీట్ రైట్ సైడ్ కి 360 డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవడానికి, అండ్ అదే కాకుండా ఏదైతే మనము బీమ్ రోడ్ మీద కొడతామో దాని యొక్క బీమ్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఇక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ దీనికి హెడ్సప్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే నువ్వు ఆ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తావో హెడ్సప్ డిస్ప్లే ఆన్ అయ్యి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. సో దట్ మనము స్పీడోమీటర్ వైపు కానీ ఇంకా ఎటువైపు చూడడానికి లేకుండా. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి కొన్ని ఇంప్రూవ్ చేయాలి. అవి ఏంటి అంటే మారుతీస్ లో మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అస్సలు పర్సనల్ గా నచ్చింది వీళ్ళ యొక్క హార్డ్ ప్లాస్టిక్. ఎక్కడికక్కడ వీళ్ళు బాగా హార్డ్ ప్లాస్టిక్ వాడతారు. అదే కాకుండా మనకి మన యాన్సిస్టర్స్ ని గుర్తు చేస్తుంటారు. ఎట్లా చేస్తారంటే అన్ని కార్స్ దొరికే దాని యొక్క గేర్ రాడ్, ఈ ఛార్జింగ్ సాకెట్స్ వాడతాయి అవి, ఈ రైట్ సైడ్ ఏదైతే మనకి విండో కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ అన్ని కార్స్ లో అవే వాడతారు అన్నమాట. ఇవి వాళ్ళు చేంజ్ చేయకపోతే కష్టం. ఎందుకంటే నాకు డిజైర్ ఓనర్షిప్ ఉండే ఒక టైంలో ఆ ఒక ఓనర్షిప్ ఫీలింగ్ కొన్ని సామాన్లు చూస్తున్నైతే మనకి ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటుంది. అదొక్కటి మాటికి అన్ని కార్లు ఒకటే సామాన్ రిపీట్ చేయకపోతే బెటర్ గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు డాష్ బోర్డ్ కూడా మనకి కంప్లీట్ గా 3 డిఫరెంట్ కలర్స్ లో కనబడుతుంది. ఇక్కడంతా వీళ్ళు సిల్వర్ యాక్సెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ లో ఈ యొక్క 3D డిజైన్ అయితే కనబడుతుంది. అండ్ పైన మనకి డాష్ బోర్డ్ అయితే బ్లాక్. ఇది వచ్చేసి మనకి ఆటో డిమింగ్ ఇయర్ వేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి, ఇన్సైడ్ లైటింగ్ అంతా వీళ్ళు హాలోజన్ బల్బ్, అండ్ పైన మనకి వీళ్ళు మూన్ రూఫ్ అయితే వేయడం జరిగింది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ కార్ లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ ఎక్కడైనా ఉందంటే దాని యొక్క హెచ్ వ్యాక్ ఏదైతే ఏసీ యూనిట్స్ ఉన్నాయో మంచి ఫిజికల్ బటన్స్ తోటి ప్యూర్ గా ప్రాపర్
ప్లేస్ లో అయితే ప్లేస్ చేశారన్నమాట. ఇది ఒక మాన్యువల్ వెహికల్. లెఫ్ట్ సైడ్ వస్తే మనకి మంచి డెడ్ పెడల్ అయితే తీయడం జరిగింది అండ్ బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్. కింద వచ్చేసి నీకు బానెట్ అండ్ పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇక్కడనే రైట్ సైడ్ మనకి స్విచెస్ ఇచ్చారు. డ్రైవర్ డోర్ చూస్తున్నైతే మనకి ట్వీటర్స్ అయితే ఫ్రంట్ ప్లేస్ చేయడం జరిగింది. మెయిన్ స్పీకర్, మంచి అమౌంట్ ఆఫ్ ప్లేస్ బాటిల్స్ పెట్టుకోవడానికి అండ్ ఆబ్వియస్లీ వన్ సైడ్ ఆటో అప్ ఆటో డౌన్ అయితే ఓన్లీ డ్రైవర్ సైడ్ కి ఇచ్చారు. మిగతా అంతా మనము నార్మల్ గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓఆర్విఎమ్స్ కూడా డోర్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి మనకి సన్ షేడర్స్ అయితే వేయడం జరిగింది. అండ్ క్రేజీ ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఫేస్ కి వీళ్ళు లైట్ అయితే వేయడం జరిగింది అనమాట. అది మనకు వచ్చిన సర్ప్రైజ్. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ రెస్ట్ కూడా మనకి ఇట్లా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం దీన్ని ఓపెన్ చేసినా కూడా చిన్న అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ 2 కప్ హోల్డర్స్. అండ్ నాకు చాలా నచ్చింది కార్ ఏంటంటే దీని యొక్క హ్యాండ్ బ్రేక్ చూడండి ఎంత ఈజీగా ఇచ్చో. విత్ సింగిల్ ఫింగర్ తీసుకుని అసలు ఇలాంటి హ్యాండ్ బ్రేక్స్ అసలు ఇప్పుడో వస్తుండే, ఇప్పుడు అట్లా రాలే. ఇందాక చేస్తున్నా తీస్తున్నా. క్రేజీ ఫీలింగ్ ఇది. అండ్ గ్లో బాక్స్ లో కూడా నీకు అంటే పెద్దగా ప్లేస్ ఏం లేకపోయినా ఒక మాదిరిగా అయితే ప్లేస్ ఇచ్చారు. మెయిన్ గా ఈ వెహికల్ మెచ్చుకోవాల్సింది దీని యొక్క సీట్ కంఫర్ట్. మంచి కుషనింగ్ తోటి నీకు ఈవెన్ గ్రిప్స్ కూడా నీకు ఇట్లా సైడ్ పాకెట్స్ లాగా మొత్తం ఇట్లా మనల్ని గ్రాప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క వెహికల్లో నాకు బాగా నచ్చిందంటే దీని యొక్క సీట్ కంఫర్ట్. ప్రస్తుతం అయితే మనకి ఈ వెహికల్ కి ఆల్రెడీ వీళ్ళు మనము ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయడం జరిగింది. లేకపోతే మనకి ఇది ఫ్యాబ్రిక్ లో అయితే దొరుకుతుంది, లెదర్ ఏమి కాదు. అండ్ దీని యొక్క సీట్ బెల్ట్స్ కూడా హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీని యొక్క ఇంటీరియర్. మనం ఒకసారి సెకండ్ రోకి వెళ్ళి సెకండ్ రోలో ఏముందో కూడా చెక్ చేసుకుంటాం. మనమైతే ఈ వెహికల్ సెకండ్ రోకి అయితే వచ్చాము. ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటైతే కనబడతా ఉంటుంది. వీళ్ళు మూన్ రూఫ్ వేయడం వల్ల నీకు రూఫ్ అనేది కొంచెం కిందకి రావడం జరిగింది. కాబట్టి కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా నీకు ఇక్కడైతే వీళ్ళు హెడ్ రూమ్ బాగానే ప్రొవైడ్ చేశారు. లెగ్ రూమ్ కూడా యాక్చువల్గా బాగానే ఉంది. అండ్ మెయిన్గా ఈ వెహికల్లో మనకి థై సపోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నారు అనమాట. అండ్ ఫర్ మోర్ కంఫర్టబుల్ రైడ్ ఆబ్వియస్లీ ఫ్లిప్ డౌన్ హ్యాండ్ రెస్ట్ అయితే మనకి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడైతే వీళ్ళు 4 kg కోసం ఒక హుక్ అయితే ఇస్తున్నారు అనమాట. అది మరి కొత్తగా అనిపిస్తుంది. వెనక వచ్చేసి ఆబ్వియస్లీ మనకి బ్లోవర్స్ అయితే ఇచ్చారు ఏసీకి. అండ్ కింద వచ్చేసి మనకి టైప్ సి అండ్ టైప్ ఏ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ హ్యాండిల్స్ చేయడం జరిగింది. ఇంకోటి దీని లోపల బ్యాక్ సైడ్ లైట్ లేదనుకున్నా యాక్చువల్ దాన్ని వెనక సైడ్ అయితే ప్లేస్ చేస్తారు అనమాట. అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎలా క్రాక్ చేసారేమో కానీ దీని యొక్క సీట్ కంఫర్ట్ మాత్రము కుషనింగ్ నాకు చాలా నచ్చింది. కొన్ని వెహికల్స్ ఏంటంటే నీకు హార్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. దీని అట్లా కాదు, మంచి మెత్తగా తగులుతా ఉన్నాయి అన్నమాట సీట్లన్నీ. అండ్ ఒకవేళ మనము దాని యొక్క డోర్ చూసుకున్నా కూడా కంప్లీట్ మళ్ళీ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి కంప్లీట్ ఫ్యాబ్రిక్ అయితే తీయడం జరిగింది. ఒక 2 generations బ్యాక్ బై స్విఫ్ట్ చూసినా కూడా నీకు ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే మనకి చేతికి తగులుతూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ యాక్చువల్గా లైట్ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట. హై టెంపరేచర్స్ స్వెట్టింగ్ అయ్యే టైంకి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తేనైతే నీకు మళ్ళీ సిల్వర్ యాక్సెంట్స్, ఇక్కడ క్రోమ్ అండ్ మనకి కింద వచ్చేసి దాని యొక్క మెయిన్ స్పీకర్ అండ్ హ్యూజ్ బాటిల్ హోల్డర్ అయితే వీళ్ళు వెహికల్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటే కన్సర్న్ ఏం లేదు, సీయింగ్ దీన్ని చూస్తుంటేనే నాకు డిజైర్ గుర్తొస్తుంది. లేకపోతే వెహికల్ మాత్రం యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్కి కానీ దీని యొక్క సైజ్కి, దాని యొక్క పవర్కి, దాని యొక్క 1.5 లీటర్ ఇంజన్ ఏదైతే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఉందో అంత మంచి కాంబో అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని ప్లేసెస్ వీళ్ళు బాగా ఇంప్రూవ్ చేసుకుంటేనైతే మళ్ళీ ఖచ్చితంగా రోజులు అయితే వస్తాయి. అండ్ మనకి ఈ వెహికల్లో ఒకటైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఇదంతా మెకానికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్, ఎటువంటి పవర్ సీట్స్ అయితే వేయడం జరగలేదు ఈ కార్లో. అండ్ మనం కానీ మైలేజ్ పార్ట్కి వస్తే వీళ్ళు పెట్రోల్ ఇంజన్ లో వచ్చేసి 18 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ సిఎన్జీలో అయితే డైరెక్ట్ 25 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ టైం మైలేజ్ ఎవరైనా వెహికల్ వాడుతున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ వచ్చి కమెంట్ చేయండి. సో మనమైతే ఒకసారి ఈ వెహికల్ డ్రైవ్ తీసుకెళ్దాం. మనకి వెహికల్లో హైట్ అడ్జస్టబుల్ అయితే వేయడం జరిగింది. సో మనం హైట్కి తగ్గట్టు సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ కూడా మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి ఇండికేషన్ కూడా చూపిస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయినప్పుడు మనకి బ్లూ కలర్, దాన్ని వాడినప్పుడు అంతా మనకి రెడ్ కలర్ అయితే కనబడుతుంది. సీట్ బెల్ట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకొని చల్తే హే కూల్ రైట్. ఓకే, సో సీట్ బెల్ట్స్ అయితే మనము వేసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క సెగ్మెంట్లో ఈ కార్కి ఏదైతే ఇంజన్ ఆఫర్ చేయడం జరిగిందో ఇంక వేరే ఏ కార్కి లేదు. అంటే ఇది ఉన్న గేమ్లో అంటే మనకి నెక్సాన్లో కానీ, లేకపోతే సోనెట్లో కానీ, లేకపోతే మనకి వెన్యూలో కానీ, మనకి నిసాన్ మ్యాగ్నెట్లో కానీ ఏ ఒక్క వెహికల్కి నీకు ఇంత పెద్ద ఇంజన్ అయితే ఎవ్వరు ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక 1.5 లీటర్ పెట్రోల్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. సరే మనం అయితే డ్రైవింగ్కి వెళ్దాము. అండ్ ఈ యొక్క గేర్స్ కూడా మనకి లాంగ్ గేర్స్ అని పిలుచుకోవచ్చు. సో మనకి నీట్గా అంత యాజ్ ఇట్ ఈస్ కనబడుతుంది. ఇక్కడ మనకి స్పీడోమీటర్ చూసుకున్నా కూడా మధ్యలో ఎంఐడి డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఆర్పిఎం, కింద వచ్చేసి దాని యొక్క ఇంజన్ టెంపరేచర్, రైట్ సైడ్ వచ్చేసి దాని యొక్క స్పీడ్, అండ్ కింద వచ్చేసి దాని యొక్క ఫ్యూయల్ మీటర్ అయితే కనబడుతుంది. అసలు డెడ్ అంటే డెడ్. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు ఎంఐడి డిస్ప్లే మీద ఏమైనా నువ్వు మార్చుకోవాలనుకుంటే ఈ 2 కొమ్ములుగా నడుతున్నాయి కదా, వాటితో మనం ఈ సామాన్యాన్ని మార్చుకోవచ్చు. అండ్ మెయిన్ చూపిస్తాం మీకు దీని యొక్క
ఏదైతే క్లారిటీ ఉందో చూడండి, అసలు అమేజింగ్ క్లారిటీ అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను దీన్ని. మనకి ఇదే కాక మన 360 డిగ్రీ కెమెరా ఈ సైడ్ నుంచి కూడా చేసుకోవచ్చు అనుకుంటా. యప్, చేసుకోవచ్చు. ఓ ఎస్, ఇది మనకి ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ అండ్ సైడ్. అట్లా మనము రకరకాలుగా దీన్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ టచ్ కూడా యాక్చువల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు మనం. రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కొంచెం ఆడ్ ఏంటంటే చిన్న ప్లాస్టిక్ పార్ట్ ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ టైం నాకు తెలిసి ఓన్లీ ఫోన్ పెట్టినట్టు పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది. సరే, మనం డ్రైవింగ్కి వెళ్ళిపోదాం. ఈ టెస్ట్ డ్రైవ్ బండే 11 ఇస్తుందంటే ఓనర్షిప్ బండ్లు ఎంత ఇస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓ పికప్ మాత్రం నిజంగా అసలు ఎక్స్పెక్టెడ్ గానే కాదు. మనం కావాలని పెట్రోల్ అడిగినాం, మనకి సిఎన్జి పడదన్నమాట. అండ్ ఈ యొక్క వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఆన్ రోడ్ హైదరాబాద్ అయితే బేస్ మోడల్ 10.3 చేంజ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ హై ఎండ్ అయితే 17.3 వరకు అయితే ఉంది. సో అది దీని యొక్క ప్రైసింగ్. మనం డ్రైవింగ్ గురించి తెలుసుకుందాం. మెయిన్ చెప్తున్నాను కదా, ఇంత హ్యూజ్ వెహికల్ అండ్ 137 106 ఆ కాంబోనే క్రేజీగా ఉంది. మంచి పికప్ అయితే ఇస్తుంది వెహికల్. స్టీరింగ్ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది వెహికల్లో. అండ్ ఆబ్వియస్లీ మనకి 7.5 lakh యూనిట్స్ సేల్ అయినాయి 2 years బ్యాక్ నెంబర్ చెప్తున్నాను. ఇంకా ఇప్పటికి ఎన్ని సేల్ అయినాయో అప్డేట్ లేదు మనకి. కాకపోతే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వెహికల్ అది. నేను అప్పుడు డిజైర్ కొంటున్నప్పుడు కూడా వెహికల్ అది. వావ్. అండ్ టర్నింగ్ కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది ప్యూర్లీ ఒక సిటీ ఫ్రెండ్లీ, హైవే ఫ్రెండ్లీ వెహికల్. కాకపోతే నెవర్ కంపేర్ విత్ అదర్ కాంపిటీటర్స్. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ చేసేది వాళ్ళు ఆఫర్ చేస్తారు, వీళ్ళు ఆఫర్ చేసేది వీళ్ళు ఆఫర్ చేస్తారు. మారుతితో అడ్వాంటేజ్ ఏంటంటే ఆబ్వియస్లీ మనకి దీని యొక్క రీసేల్ అయితే వేరే కార్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అడ్వాంటేజ్లో అయితే ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా వెహికల్ మెయింటెనెన్స్ తక్కువ ఫస్ట్ థింగ్. అండ్ సేఫ్టీ ప్రకారం చూసుకున్నా కూడా ఈ వెహికల్ మనకి 4 star అండ్ 6 airbags ఫ్రమ్ స్టాండర్డ్ ఆఫర్ చేస్తుంది. కాబట్టి ఒక్కసారి సస్పెన్షన్ చూద్దాం. ఇక్కడ గోతుంది ఎత్తేద్దాం. యాక్చువల్గా మంచిగా రెస్పాండ్ అయింది. అంటే ఇంపాక్ట్ బాగా తీసుకోవాలి ఎప్పుడైనా సస్పెన్షన్స్. కొన్ని ఏం చేస్తాయంటే హార్డ్ సస్పెన్షన్ ఉందనుకో రిటర్న్ మనకే ఇంపాక్ట్ వస్తుంది అన్నమాట, మొత్తం జరిగిపోతూ ఉంటాం. ఇది అట్లా కాదు, నీట్గా ఇంపాక్ట్ అయితే అబ్జర్వ్ చేసుకో. ఇటుగానా ఓకే. సో ఇమీడియట్ నీకు ఆ పికప్ ఫీల్ అయితే వస్తుంది, లైట్గా అయితే వస్తుంది. అంత ప్యూర్గా నువ్వు ఎక్స్పెక్ట్ చేయవద్దు, కొంచెం లాగ్ అయితే ఉంటుంది. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ తోటి మనకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. పాత బ్రెజా ఓకే. కొంచెం తనలాడుతుంది. ఏది మనం ఒకవేళ బాగా యాక్సిలరేషన్ బాగా నొక్కి ఫన్ తీసుకున్నామంటే మాత్రం అంత సపోర్టివ్ లేదు ఇంజన్. ఎందుకు లేదంటే న్యాచురల్ యాస్పిరేటెడ్ అండ్ ఇట్స్ నాట్ ఫర్ పర్ఫార్మెన్స్. కాకపోతే సిటీ డ్రివెన్ ఎఫిషియన్సీ కోసం తయారు చేసిన ఇంజన్ ఇది. ఒకవేళ టర్బో చార్జ్ అయితే నాకు తెలిసి 100% డిఫరెన్స్ వస్తుంది. మనం ఒకసారి ఈ వెహికల్లో 0 to 100 అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ట్రాక్షన్ ఆఫ్ కనబడుతుంది. ఓకే. సో మనమైతే ప్రస్తుతం ఏసీ కూడా ఆఫ్ చేసేద్దాము. ట్రాక్షన్ ఆఫ్ అయితే ఉంచిన. నైస్. యాక్చువల్గా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ నుంచి ఈ రేంజ్ పికప్ అండ్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనము అంటే అనుకొని రాలేదు. కాకపోతే ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే స్ట్రగుల్ అవుతుంది ఇంజన్. అంటే ఇట్స్ నాట్ అ పర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి, న్యాచురల్ యాస్పిరేటెడ్ కాబట్టి మనకి అంతగా సపోర్ట్ చేయకపోయినా ఇట్ హ్యాస్ డన్ వెల్, గుడ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్స్ మనం హైవేకి, ఫ్యామిలీ వీటికి వాడతాం కాబట్టి మనం ఇంకోసారి చూద్దాం. సో ఫస్ట్ కి రేసేసిన అదిగోండి, ఆ ల్యాగ్ అయితే కొడుతుంది. హైవేలో అయితే మజా వచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. కార్ తోటి ఖచ్చితంగా మజా వస్తుంది.
సో ఇట్లా మనం ఈ వెహికల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ స్పీడ్ బోమని కాదు, చాలా సేఫ్గా నడపడం అనేది చాలా ముఖ్యం. అండ్ 80 ఈజ్ ద ఐడియల్ స్పీడ్. ఒకవేళ నువ్వు మైలేజ్ కావాలనుకున్నా, సేఫ్గా ఇంటికి పోవాలనుకున్నా, ఏమైనా ఇంపాక్ట్ అయినప్పుడు కూడా 80లో ఏంటంటే వెహికల్ ఏదైతే బాడీ డిజైన్ ఉంటుందో, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయో ఇవన్నీ డిప్లాయ్ అయ్యి అండ్ షెల్ కూడా మనకి చాలా సేఫ్గా అయితే ఉంటుంది. సో ఆ టైంలలో మనకి ఏంటంటే మోస్ట్లీ మనకైతే ఏం కాదు, కార్కి అయినా కూడా మనం ఈజీగా వాకౌట్ చేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ స్పీడ్స్ పోతే చెప్పలేము మరి రోడ్ ఎట్లుండే. ఇప్పుడు ఇట్లా ఉండి నువ్వు 100లో గుద్దినావు ఇంకా ఎక్కువ అయిపోద్ది అన్నమాట ఇంపాక్ట్, టైర్ గ్రిప్ దొరకక. సో ఎప్పుడైనా అండ్ మెయిన్గా ఏంటంటే ఈ వెహికల్స్ అయితే మనకి స్పీడ్ పోవడానికి మెయిన్ తయారు చేసిన వెహికల్స్ కాదు, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వేరే వెహికల్స్ కూడా పొమ్మని చెప్తలేను, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి 80 అయితే మంచి ఐడియల్, మంచి మైలేజ్ అండ్ హాయిగా అయితే మనకి తిరిగేసి రావచ్చు. యాక్చువల్గా మంచిగా ట్యూన్ చేశారని చెప్పుకోవచ్చు ఇంజన్ని. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఉన్న అది బాగానే పికప్ తీసుకొని పవర్ కూడా మంచి డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సస్పెన్షన్ యాక్చువల్గా ఇట్స్ సర్ప్రైజ్, మంచి సస్పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నీకు ఇంపాక్ట్ తీసుకుంటుంది మంచిగా. ఈవెన్ బంప్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి వెంటనే స్టేబుల్ అయిపోతుంది. అది మనకి మెయిన్గా ఎప్పుడైనా ఇలాంటి కాంపాక్ట్ ఎస్యూవీస్కి పోతే మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మోస్ట్లీ మనం హైవేస్లోకి తీసుకెళ్తాం కాబట్టి. సో మరి నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఈ యొక్క వెహికల్తో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే అయితే అడ్వాంటేజ్ వచ్చేసి బిగ్గర్ ఇంజన్. అండ్ మోస్ట్లీ మనకి ఈరోజు ఏదైతే కాంపిటీషన్ మార్కెట్ ఉందో వాళ్ళతో కంపేర్ చేస్తే కొన్ని మాత్రం వీళ్ళు ఈ కార్లో మిస్ అవుట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటెడ్ సీట్స్ కానీ, యాంబియంట్ లైటింగ్ కానీ, ఇలాంటి చిన్న చిన్నవి. అండ్ ఈ యొక్క వెహికల్తో అడ్వాంటేజ్ అంటే దీనికి మంచి రీసేల్ వాల్యూ, ఇంకోటి బిగ్గర్ ఇంజన్ అండ్ ఆ కార్స్ కంటే పెద్ద ఇంజన్ అయితే వేయడం జరిగింది. అండ్ దీంట్లో సిఎన్జి కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క మైలేజ్ 25, ఆబ్వియస్లీ మారుతి డస్ మిరాకిల్స్. అండ్ ఈ యొక్క వెహికల్తో మనకి 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రమ్ స్టాండర్డ్. అండ్ ప్రైస్ కూడా చూసుకుంటే అంటే ఏవైతే కాంపిటీటర్ వెహికల్స్ ఉన్నాయో చిన్న ఇంజన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఈ యొక్క వెహికల్ ఒక 1.5 lakh, 2 lakh, 3 lakh డిఫరెన్స్లో ఇది ఇంకా తక్కువలోనే మనకి ఈ సైజ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. పవర్ వైజ్ మాత్రం వెహికల్ పవర్ అండ్ టార్క్ నెంబర్స్ ఈ యొక్క 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీలో అయితే పర్ఫెక్ట్గా కూర్చున్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని వెహికల్లో మంచిగా ఉంటాయి మనకి. ఏదైతే ఓవర్ హెడ్ డిస్ప్లే అని, ఈ టచ్ స్క్రీన్ అని, దీని యొక్క రివర్స్ పార్కింగ్ కెమెరా ఇచ్చారో అది కూడా చాలా క్లారిటీతో ఉంది, 360 డిగ్రీ కెమెరా. ఓకే ఫైన్. కొన్ని మాత్రం నాకు బేసిక్గా నచ్చింది ఏంటంటే దీనికి ఒక హార్డ్ ప్లాస్టిక్, వీళ్ళు వాడిన హార్డ్ ప్లాస్టిక్ మాత్రం కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కాకుండా మనకి వేరే స్విఫ్ట్, ఆల్టోలో ఏవైతే చిన్న కంట్రోల్స్ ఉంటాయో మనకి, విండో కంట్రోల్స్ కానీ ఇవన్నీ అప్ అండ్ డౌన్, అవి మాత్రం యాస్టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి లెదర్ సీట్స్ ఆఫర్ చేయడం జరగలేదు, ఓన్లీ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారన్నమాట. నీకు ఎక్కడికక్కడ మంచి హార్డ్గా ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు, అదొక్కటి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. కాకపోతే చాలామందికి ఈ వెహికల్ చాలా ఇష్టం అన్నమాట. మీరు ఎవరైనా ఈ వెహికల్ వాడుతున్నారు అంటే మీకు దాని యొక్క ఓనర్షిప్ ఎట్లా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు మాత్రం క్వైట్ అండ్ గుడ్. అండ్ సిటీస్కి మాత్రం మంచి ఫ్రెండ్లీ వెహికల్, లుక్ వైజ్ కూడా మంచి కాంపాక్ట్గా ఎస్యూవీ లుక్ అయితే ఇది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఈ చిన్న చేస్తేనైతే మళ్ళీ నాకు తెలిసి దీనికి మళ్ళీ ఇంకో కాంపిటీషన్ అయితే ఉండదు. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి వేరే కార్స్ కంపేర్ చేస్తున్నైతే ఇది ఇంకా 17.33 దీనికి హై అండ్ అయితే వస్తుంది. మిగతా అయితే మనకి 18-19 కూడా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎలాంటి కాంపాక్ట్ ఎస్యూవీ గురించి చెప్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అదే చేతితోటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కొట్టేసి మాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలి కాబట్టి.